గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం నాడు హౌసింగ్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులకు సీఎం సూచనలు, సలహాలు చేశారు. ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ రివ్యూలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ ను కలిసి తమ సమస్యల్ని విన్నవించుకున్నారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ఆ పార్టీ నేతలు భూ కబ్జాలు, అక్రమాలు, అన్యాయాలు బాధితులుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఒప్పంద ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల ప్రజలు పవన్ కు వినతి పత్రాలు ఇవ్వగా సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడతానని పవన్ వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తన తండ్రికి చెందిన ఎకరన్నర భూమిని కబ్జా చేయడంతో పాటు సగానికి పైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారంటూ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం భావరాజుపాలెం అనే గ్రామానికి చెందిన కృష్ణవేణి అనే మహిళ పవన్ దృష్టికి తీసుకువచ్చారు. తమ భూమి తమకు వచ్చేలా న్యాయం చేయాలని అభ్యర్థించారు. అలాగే కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 5 స్టాఫ్ నర్సులను నియమించేలా చూడాలని ఆయన కోరారు. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు బీమా కల్పించడంతో పాటు పరస్పర అంగీకారం బదిలీలు అమలు చేయాలని పవన్ కి విజ్ఞప్తి చేశారు. తమ కుమారుడిని స్నేహితులే హత్య చేసి రోడ్డు మీద పడేస్తే పోలీసులు మాత్రం దాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి క్లోజ్ చేశారంటూ చోడవరానికి చెందిన సోమాదుల కృప అనే మహిళ పవన్ వద్ద వాపోయారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని ఆమె కోరారు. విజయవాడకు చెందిన పలువురు మహిళలు తమకు సొంత ఇల్లు, రేషన్ కార్డు లేదని, పింఛన్ రావడం లేదని వాపోయారు. అసైన్డ్ భూముల సమస్యలపైన రెవెన్యూ శాఖ అధ్యయనం చేస్తోందని, ఎన్ని భూములు 22A కింద ఉన్నాయి, ఎన్ని తొలగించారనేది పరిశీలించాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జగన్ పేరిట 77 లక్షల సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేశారని, ప్రచారం కోసం 650 కోట్లు పెట్టి సర్వే రాళ్లు కొనుగోలు చేశారని, వాటిని తొలగించేందుకే 15 కోట్లు ఖర్చవుతుందన్నారు. QR కోడ్తో కొత్త పాసు పుస్తకాల తయారీ జరుగుతోందని మంత్రి వివరించారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనలో కుట్ర కోణం ఉందని, దీని వెనుక ఎంతటి వారున్నా శిక్షార్హులేనని చెప్పారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర సచివాలయంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రైవేటు వ్యక్తులకు భూములు దోచిపెట్టారని, దోచిపెట్టిన భూముల్ని వెనక్కి తీసుకోవడంపై సమీక్ష జరిగిందని అన్నారు. భూ సర్వే పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, భూ సర్వే ఇబ్బందులను గ్రామ సభల్లోనే పరిష్కరించుకోవాలని అన్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనలో కుట్ర కోణం ఉందని, దీని వెనుక ఎంతటి వారున్నా శిక్షార్హులేనని అన్నారు. సమయం వస్తే పెద్దిరెడ్డి అయినా, జగన్ అయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గతంలో కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన భూములపై సమీక్షిస్తామని, కోట్ల విలువ చేసే భూములను లక్షల రూపాయలకే కేటాయిస్తారా అని ప్రశ్నించారు. రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేని పరిస్థితి నెలకొందని, రెవెన్యూ శాఖ కార్యదర్శి 3 రోజుల పాటు మదనపల్లిలోనే ఉన్నారని అన్నారు. మదనపల్లె ఘటనపై అధ్యయనం చేసి సీఎంకు నివేదిక ఇచ్చారని తెలిపారు. మదనపల్లిలో జరిగిన అన్యాయాలపై ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఇచ్చారని, 3 అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఒక రాజకీయ నాయకుడి చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉండి రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి. గౌరవ స్పెషల్ మన సెక్రటరీ గారు మదనపల్లి వెళ్ళటం, అక్కడే 3 రోజులు ఉండటం, దీనిపైన పూర్తి అధ్యయనం చేయటం, ఆ రిపోర్ట్ కూడా ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. వారు మదనపల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారికి జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పారు. ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు. ఇమ్మీడియట్ యాక్షన్తో 2 ఆర్డీఓల్ని, గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డీఓ హరిప్రసాద్, గతంలో చేసినటువంటి ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలే అతిపెద్ద సమస్యగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో అసైన్డ్ ల్యాండ్ అని చెప్పేసి ఒక విధానం తీసుకొచ్చారు. అసలు అది ఎవరు అసైన్ అయిన తర్వాత ఎవరు కొన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ చేతులు మారింది, ఎవరు రిజిస్టర్ అయింది, ఇట్లన్నిటిపైన కూడా తప్పకుండా అధ్యయనం చేసి మళ్ళా వచ్చే వారం కూడా పూర్తి వివరాలతో కూడా రమ్మని చెప్పేసి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి మాకు కూడా
గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకాడమిక్ క్యాలెండర్ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అనంతరం ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉంచాలని అధికారులకు స్పష్టం చేసినట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పదవీకాలం జూలైతో పూర్తయినందున ఆగస్టులో కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి విధి విధానాలు ఖరారు చేయాల్సిందిగా సూచించినట్లు చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కేంద్ర పథకాలు ఆసరాతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార అండ్ పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్ర సచివాలయంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్లోని సంజీవ్ రెడ్డి నగర్, కూకటపల్లి హౌసింగ్ బోర్డు తరహాలో కేంద్ర పథకాల ఆసరాతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు మరియు జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్లను నిర్మించాలని ఆదేశించారని, అందుకు తగ్గట్టుగా త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారుల విషయంలో పక్షపాతపూరితంగా వ్యవహరించి పూర్తి అయిన ఇళ్లకు కూడా చెల్లింపులు చేయలేదని అన్నారు. ఇటువంటి బాధిత లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్లని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికీ తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకు ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి వినూత్న సాంకేతికత మేళవింపుతో కూడిన పోలీసింగ్కు విజయవాడ కమిషనరేట్లో సిపి రాజశేఖర్ బాబు శ్రీకారం చుట్టారు. ఈ పహారా ద్వారా బ్లేడ్ బ్యాచ్, గంజాయి విక్రయదారులు, దాన్ని వాడేవారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు, చోరులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను మ్యాపింగ్ చేశారు. నేరాలు జరిగే ప్రదేశాలను కూడా అనుసంధానం చేసి నేరాలను నియంత్రించేందుకు ఈ విధానం దోహదపడుతుందన్నారు. సైబర్ నేరాలు, మహిళలు, బాలికలపై నేరాలపై వీడియో పోటీల్లో పాల్గొనే వారికి బహుమతులు ప్రకటించారు. పోలీస్ కమిషనరేట్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఈ పహారా విధానం అమలును లాంఛనంగా ప్రారంభించారు. సైబర్ నేరాలు, మహిళలు, బాలికలపై జరిగే నేరాల నియంత్రణపై నిర్వహిస్తున్న వీడియో పోటీల గోడపత్రికలు ఆవిష్కరించారు. కమిషనరేట్లో నూతన విధానం అమలు తీరు, ప్రయోజనాలను వివరించారు. నగరంలోని అన్ని ఠాణాల పరిధిలో గస్తీ సంప్రదాయ పద్ధతుల్లో సాగుతోందని, బీట్ కానిస్టేబుల్ తన ప్రాంతంలో గస్తీ తిరిగి ఆయా పాయింట్ల వద్ద సంతకాలు తీసుకునేవారని అన్నారు. ఇప్పుడు పాత పద్ధతికి స్వస్తి పలికి పోలీసు నేస్తం యాప్లో ఈ పహారా ఆప్షన్ తెచ్చామని సిపి చెప్పారు. కానిస్టేబుళ్లు తమ మొబైల్లో దీనిని ఇన్స్టాల్ చేసుకుని కేటాయించిన ప్రాంతాల్లో గస్తీ తిరుగుతారని, తద్వారా వారి కదలికలు ఉన్న అధికారుల డాష్ బోర్డులో నమోదు అవుతాయని చెప్పారు. అదనపు భద్రత, పోలీసింగ్ మెరుగవుతుందని, నగరంలో 2 జోన్లలో ప్రస్తుతం 105 బీట్లను సృష్టించినట్లు తెలిపారు. ఈ పహారాను సిపి డాష్ బోర్డుకు అనుసంధానించినట్లు చెప్పారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి విక్రయదారులు, దాన్ని వాడేవారు రౌడీ షీట్లకు అనుసంధానం చేసి వారి కదలికలపై నిఘా పెడతారని, గస్తీకి వెళ్లిన సిబ్బంది తప్పక ఫోటో తీసి అప్లోడ్ చేయాలని అన్నారు. ఈ బీట్ ఏరియాకి
ఖచ్చితంగా కానిస్టేబుల్ పోతున్నాడా లేదా అని చెక్ చేసే ఒక మెకానిజం అవసరం ఉంది. సో దాని గురించే మనం ఈ పహారా అన్న ఒక అప్లికేషన్ ఉపయోగించుకొని వాస్తవానికి మనమే డిజైన్ చేయడం జరిగింది. ఆ ఈ పహారా అప్లికేషన్లో బీట్ కానిస్టేబుల్స్ ఏదైతే ఉన్నాయో బీట్స్, డిజిటల్ బీట్స్ అంటే దాన్ని మనం ఈ బీట్స్ అంటాం. సో ఈ బీట్స్లో పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొన్ని మనకు ఏదైతే అవసరమైన ప్రదేశాలు ఉన్నాయో వాటిని పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఈ పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం రాత్రి సమయాల్లో మన పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే ప్రాపర్టీ అఫెండర్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అదేవిధంగా అఫెన్స్ జరిగే ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో అవి పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. తర్వాత కొంత దూర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే యాక్సెసిబిలిటీ లేని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, లైటింగ్ తక్కువగా ఉన్న ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతాయి. సో ఇటువంటి పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఒక బీట్ ఏరియాలో మనం ట్యాగ్ చేసుకొని మార్నింగ్ పూట ట్యాగ్ చేసుకుని కానిస్టేబుల్ని పంపిస్తే ఆ కానిస్టేబుల్ మొబైల్ ఫోన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ జియో ఫెన్సింగ్ ఏరియా అంటే ఒక 20 మీటర్స్ పరిధిలో అతను వెళ్తుండగానే అతను ఆ ప్రదేశాన్ని కవర్ చేసినట్టు అవుతుంది. సో ఈ విధంగా మార్నింగ్ వచ్చేటప్పటికి ఒక బీట్ రిపోర్ట్ ఒకటి SHO ఒక బీట్ రిపోర్ట్ తీసుకుంటాడు. ఆ బీట్ రిపోర్ట్లో రాత్రి ఇచ్చిన 15 పాయింట్లు కానీ 20 పాయింట్లు కానీ 30 పాయింట్లు కానీ ఇవన్నీ కూడా కవర్ చేసాడా లేదా అన్న విషయం డిజిటల్గా మనకి డాష్ బోర్డ్లో మనకు వస్తుంది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వస్తే సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని కల్పించేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పనబాక లక్ష్మి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గ్రీవెన్స్కు 12 జిల్లాల నుంచి 110 వినతులు వచ్చాయని, గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలపై అధిక వినతులు వచ్చాయని వెల్లడించారు. వెంటనే అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరించాలని ఆదేశించామని, ఎక్స్ ఆర్మీ అధికారులు కూడా భూ సమస్యలపై వినతులు ఇచ్చారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అనర్హులుగా చూపి పింఛను నిలిపివేశారంటూ వినతులు వచ్చాయని వివరించారు. ఆ శాఖ మంత్రిగా దానిపై అధికారులకు ఆదేశించామని, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ ఇష్యూలపై వినతులు వచ్చాయని, వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పారు. లోకల్ ఇండస్ట్రీలకు సంబంధించిన పలు ఇష్యూలు వచ్చాయి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కడప జిల్లాలో పనికి రాలేదనే కోపంతో మరిగే నున్ను ఒక వ్యక్తిపై పోశారని, అక్కడి పోలీసులు నాడు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదని వినతి అందిందని, దానిపై వెంటనే అక్కడి పోలీసులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామ స్థాయి కానీ, మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ ఎటువంటి ఇష్యూ వచ్చినా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళ తాలూకా విన్నపం తెలియజేసుకోవచ్చు. మరి అలాంటి ఈ గ్రీవెన్స్ దీంట్లో ఈరోజు సుమారు 110 గ్రీవెన్స్ ఇష్యూస్ మాకు అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు తీసుకొచ్చారు. అందులో దగ్గరగా 12 జిల్లాల నుంచి ఈరోజు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా వచ్చే ఇష్యూస్ ఏంటంటే రెవెన్యూ ఇష్యూస్, గ్రామాల్లో నెలకొన్న వాళ్ళకున్న చిన్న చిన్న రెవెన్యూ ఇష్యూస్, గత ప్రభుత్వంలో కబ్జా చేయబడినవి ఇప్పటివరకు కొంచెం పరిశీలి చేయాలి, వాటిని రెక్టిఫై చేయాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లో మా భూమి మాకు అప్పచెప్పాలని మా దగ్గరికి వచ్చి కోరడం జరిగింది. మేము వెంటనే సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారికి కానీ ఫిర్యాదు చేసి దాని మీద ఒక యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అవే కాకుండా ఎక్స్ ఆర్మీ ఇష్యూస్, ఎక్స్ ఆర్మీ మెన్ వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక 2 అభ్యర్థనలు వచ్చాయి. ఒకటి విజయనగరం జిల్లా నుంచి, అలాగే ఒక కడప జిల్లా నుంచి. కడప జిల్లాలో అయితే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళ ల్యాండ్ ముంపు ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, కానీ వాళ్ళకి మళ్ళీ ల్యాండ్ అలొకేషన్ అనేది జరగలేదని మా దగ్గరికి వచ్చి ఇక్కడ విన్నపించుకున్నారు. కడప కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఇష్యూని చూడమని చెప్పి. అధికారం ఉన్నప్పుడు జగన్ ఇంత గగ్గోలు పెట్టలేదని, నేడు ఏం చేసైనా పోగొట్టుకున్న అధికారం పొందాలని అతిగా ఆవేశపడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు అని అబద్ధాలు చెప్పడం అవగాహన లేని మాటలు అని, ధైర్యం ఉంటే ఎక్కడ జరిగాయో పేర్లు చెప్పాలని ఆయన నిలదీశారు. జగన్ రెడ్డికి తప్పుడు పేరు పెట్టారు. వైఎస్ గ్లోబల్స్ రెడ్డి అని పేరు పెట్టి ఉండాల్సిందని ఎద్దేవా చేశారు.
జగన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఏదో చెయ్యాలని చూశాడని కానీ అభాసు పాలయ్యాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. జగన్ రెడ్డి ఒక పెద్ద అబద్దాల కోరు అని ఏటూ ఎక్కడ ఉన్నాడో తెలియదు, సజ్జల ఎటుపోయాడో తెలియదని అన్నారు. 11 కేసుల్లో ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి 43,000 కోట్లు కొట్టేశారని సీబీఐ చెప్పిందన్నారు. అందుకే 16 నెలలైనా బెయిల్ రాలేదని చెప్పారు. నేటికి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలని అబద్దాలు చెప్పి కోర్టులను మభ్యపెట్టి మాయ చేసి కోర్టులకు వెళ్లకుండా ఎగ్గొట్టి నీతులు వల్లిస్తారా అని ప్రశ్నించారు. అధికారం పోయి 50 రోజులైనా మీ మీద ఉన్న కేసులపై ఎందుకు కోర్టులకు హాజరు కావడం లేదని నిలదీశారు. 11 కేసుల్లో ఛార్జిషీట్లు ఎదుర్కొంటూ కోట్ల రూపాయల ప్రజాధనం కొట్టేసిన మీకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. జగన్ రెడ్డి క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్లాలని, కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సూచించారు. సామాన్యులు విచారణకు రాకుండా ఉంటే చట్టం ఊరుకుంటుందా? అలాగే జగన్ రెడ్డి కేసులను న్యాయస్థానం సమీక్షించి చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేకపోవటం, ప్రతిపక్ష హోదా కావాలని ఆయన ఆందోళన చేయటం మనందరికీ తెలుసు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంత గగ్గోలు పెట్టలేదు, ఇంత ఆందోళన చేయలేదు, ఇంత ఉత్సాహంగా లేడు. అధికారం పోయిన తర్వాత 15-20 రోజులకే యాక్టివ్ అయిపోయాడు మనిషి. ఏదో ఒకటి చేయాలి, అధికారం సంపాదించుకోవాలనుకుంటున్నాడు. రాజ్యాంగం పట్ల ఆట్టే అవగాహన లేకపోవటం వల్ల ఏదైనా చేసైనా, ఇది అండర్లైన్ చేయాలి మనం, ఏది చేసైనా మరలా నేను పోగొట్టుకున్న అధికారాన్ని మరలా పొందాలని అతిగా ఆవేశపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పెద్ద అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ఎక్కడ మీరు అడగొద్దు. పోని మీ వాళ్ళు ఎవరన్నా సజ్జల రామకృష్ణ లేడనుకుంటా, A2 ఏమో కనపట్టలేదు, అదేదో ఆ గొడవలో పాత వ్యక్తిగతంగా అదేదో అందులోకి నేను వెళ్ళను, ఏదో బిడ్డను కన్నాడు, ఇవన్నీ ఆ గొడవలోకి నేను వెళ్ళను. నేను ఎవరు రాశారు మీకు అది 31 రాజకీయ హత్య అని? ఎవరు అవగాహన లేని వ్యక్తి, ఎవరు బుద్ధి లేని వ్యక్తి మీకు నోట్ ఇచ్చింది? తన సుదీర్ఘమైన అనుభవంతో సంపద సృష్టిస్తారని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలపై నాలుక మడతేస్తున్నారని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కూడా మౌనంగా ఉండిపోయారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ 6 పై చంద్రబాబు యథావిధిగా యూటర్న్ తీసుకున్నారని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తోందంటూ డ్రామాలాడుతున్నారని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ 6 పై చంద్రబాబు యథావిధిగా యూటర్న్ తీసుకున్నారని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తోందంటూ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆ మాట అన్నా కూటమి పథకాల గురించి నాడు గొప్పగా చెప్పిన జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం నోరు మెదపలేదని ఆయన ఆక్షేపించారు. టీడీపీ కూటమి ప్రకటించిన పథకాలు అమలు సాధ్యం కాదని ఎన్నికల ముందు తాము పేర్కొన్నా తనకు సంపద సృష్టించడం తెలుసంటూ చంద్రబాబు గొప్పలు చెప్పి ఇప్పుడు కాడి ఎత్తేశారని దుయ్యబట్టారు. సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడమేనా అని నిలదీశారు. చంద్రబాబు ప్రతి విషయంలో ప్రచార ఆర్భాటం తప్ప వాస్తవ అమలు ఏదీ లేదని పేర్కొన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నామంటూ ప్రచారం చేశారని, కానీ గతంలో తమ ప్రభుత్వ హయాంలో కంటే ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. తల్లికి వందనం పథకం ఈ ఏడాది అమలు చేయటం లేదని, రైతులు ఖరీఫ్ సాగు ప్రారంభించినా వారికి ఇప్పటివరకు పెట్టుబడి సాయం చేయలేదని, పిల్లలకు ఫీజులు చెల్లించలేదని, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం ఇంకా ఇవ్వలేదని, ఇలా అన్ని వర్గాలను టీడీపీ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రయాణం మొత్తాన్ని మనం గమనిస్తే ఎన్నికల హామీలప్పుడు ఒకలాగా, ఎన్నికలకు ముందు ఓట్లు అడిగేటప్పుడు ప్రజల యొక్క ఓటుని అడిగేటప్పుడు ఒకలాగా, ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మరోలాగా ప్రవర్తిస్తాడు అని చెప్పడానికి ఉదాహరణకు నేను కొన్ని సంఘటనలు చెబుతాను. వారు ఈ 50 రోజుల కాలంలోనే 2 రకాలుగా ఎలా మాట్లాడాడో ఉదాహరణగా మీకు చెబుతాను. ఇది ఆన్ రికార్డే. నేనే సొంత కవిత్వాలు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పదు, చెప్పకూడదు కూడా. ప్రజలకు మేము జవాబుదారీతనంగా 40% ఓట్లను సాధించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లను గెయిన్ చేసిన మాకు బాధ్యత ఉంది. మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రవర్తించాలి. మీరు చేస్తున్న ప్రతి తప్పుని ఎత్తి చూపించటమే ప్రతిపక్షంగా
మా బాధ్యత. ఆ బాధ్యతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం మేము ఇలా ప్రశ్నిస్తూనే. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో, నిర్దిష్టమైన స్పష్టతతో అర్జీలను అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులకు సూచించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత మేరకు అధికారుల పరిధిలో ఉన్న అధికారాలను వినియోగించి నిర్దిష్ట గడువులోగా పరిష్కారం చూపగలిగితే అర్జీదారుడు సంతృప్తి చెందడంతో పాటు ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందన్నారు. విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సృజన, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల డిఎంజీ వెంకటేశ్వర్లు, కేఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈ కిరణ్మయ్, హౌసింగ్ ఈడీ రజనీ కుమారి తదితరులతో కలిసి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 111 అర్జీలు అందగా వీటిలో రెవెన్యూ 40, పోలీసు 18, పంచాయతీరాజ్ 9, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి 6, డిఆర్డీఏ 5, కోఆపరేటివ్ 4, సాంఘిక సంక్షేమం 4, సర్వే అండ్ సెటిల్మెంట్ 3, ఏపీసీపీ డీసీఎల్ 2, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం 2, విద్య 2, పరిశ్రమలు 2, అగ్రి ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్ 1, ఏపీఎస్ఆర్టీసీ 1, పౌర సరఫరాలు 1, దేవాదాయ 1, అటవీ శాఖ 1, గ్రామ వార్డు సచివాలయం 1, వైద్య ఆరోగ్య శాఖ 1, హౌసింగ్ 1, ఐసీడీసీఎస్ 1, మైన్స్ అండ్ జియాలజీ 1, మైనార్టీ వెల్ఫేర్ 1, నేషనల్ హైవే 1, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 1, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 1 అర్జీలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్టమైన స్పష్టతతో అర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత మేరకు అధికారుల పరిధిలో ఉన్న అధికారాలను వినియోగించి నిర్దిష్ట గడువులోగా పరిష్కారం చూపగలిగితే అర్జీదారుడు సంతృప్తి చెందడంతో పాటు ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందనే విషయాన్ని ప్రతి ఒక్క అధికారి దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. దస్త్రాలను రూపొందించడంలో పారదర్శకత, జవాబుదారీతనంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కింది స్థాయి ఉద్యోగులు రూపొందించిన దస్త్రాలను పరిశీలించి 1-2 సార్లు సరిచూసుకొని ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలను పాటిస్తూ అనుమతుల కొరకు ప్రతిపాదిస్తే జాప్యానికి తావుండదని పేర్కొన్నారు. విజయవాడ నగరాన్ని అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు మొక్కల్ని మరింత పెంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగరంలో డివైడర్లపై మొక్కల్ని మరింత పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు కల్పించాలని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజీ, పీసీఆర్ ఫ్లైఓవర్, ఎంజీ రోడ్డు ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర నుండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం, పీసీఆర్ ఫ్లైఓవర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, నగరాన్ని మరింత అందంగా, ఆహ్లాదంగా మార్చేందుకు మొక్కలు నాటుతూ వాల్ పెయింటింగ్లను పెంచాలని అన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించే బ్యానర్లను వెంటనే తీసివేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. కనకదుర్గ ఫ్లైఓవర్ వాల్ పెయింటింగ్స్ వేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ప్రజలకు పబ్లిక్ టాయిలెట్స్ను నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్ మూర్ఖత్వానికి ఆయన్ను మ్యూజియంలో పెట్టాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయాలని చెప్తే ఆయనకు కొమ్ము కాసినట్లుందా అని ప్రశ్నించారు. జగన్ అద్దంలో చూసుకుంటే ఇప్పుడు కూడా ఆయనకు చంద్రబాబే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు కాబట్టే తప్పు అని ఖచ్చితంగా చెప్పామని, చట్టసభను గౌరవించకపోవడం తప్పు, అందుకే రాజీనామా చేయాలన్నామని తెలిపారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ వేదికగా జగన్పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. సామాజిక మాధ్యమాల్లో తనను కించపరిచేంత ద్వేషం జగన్మోహన్ రెడ్డికి ఉందని, తమకు అలాంటి ద్వేషం లేదు కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉందని అన్నారు. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం తమకు ఉందన్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చేస్తే స్వయంగా అక్కడికి వెళ్లి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించింది తానేనని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈ రోజు వైఎస్ఆర్కు ఇంత అవమానం జరిగి ఉండేది కాదని పేర్కొన్నారు. అసెంబ్లీలో పోరాటం జగన్కు చేత కాదని, ఆయనకు మీడియా పాయింటే ఎక్కువ అని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నామని, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతులను నిలువునా మోసం చేయటం నిజం కాదా అని నిలదీశారు.
అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలతో సమానంగా ముందుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి వచ్చే 5 ఏళ్లు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మరింత సాయం కోరుకుంటున్నాం అని తెదేపా లోక్సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం నిధులు కేటాయించింది తప్పితే ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదన్నారు. ఇలా విమర్శలు చేసే ముందు విభజన చట్టం చదువుకుంటే మంచిదని హితవు పలికారు. లోక్సభలో సాధారణ బడ్జెట్పై సోమవారం జరిగిన చర్చలో తెలుగుదేశం పార్టీ లోక్సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. కుర్చీని కాపాడుకోవడానికి బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలను ఖండించారు. తాజా బడ్జెట్ను కుర్చీ బచావో బచావో బడ్జెట్ అని వ్యాఖ్యానిస్తున్న కాంగ్రెస్ 1991, 2004, 2009లో మెజారిటీ లేకుండానే ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా 5 ఏళ్లు కొనసాగుతుందని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారంటూ విమర్శిస్తున్నారని, ఈ ధోరణి తప్పు. రాజధాని నిర్మాణం కోసం స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని విభజన చట్టంలోని సెక్షన్ 94లో చెప్పారని అన్నారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టి పూర్తి చేస్తామని సెక్షన్ 90లో పేర్కొన్నారు. అందువల్ల ఈ 2 ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం ప్రత్యేకత కిందికి రాదని అన్నారు. 10 ఏళ్ల చిన్న వయసులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో సమానంగా ముందడుగులు వేయాలంటే కేంద్రం నుంచి చేయూత అవసరమని పేర్కొన్నారు. Andhra Pradesh was bifurcated in 2014, unscientifically, ma'am. Even though in the assembly, Andhra Pradesh assembly very much vehemently denied the bifurcation of the state, still UPA 2 went ahead and bifurcated the state, ma'am. So this is what we call not following the federalism, ma'am. And coming to the third argument with regards to the Andhra Pradesh giving some special treatment, there's no special treatment that has been given in this budget, ma'am. Say, for example, that 15,000 crores that has been given a grant, very much it has been there in the AP Reorganization Act that has been mentioned in 2014 itself, ma'am, wherein Section 94 of the AP Reorganization Act clearly states that special grant has to be given to the state of Andhra Pradesh for building of the capital, ma'am. Coming to the Polavaram project, again in the AP Reorganization Act in Section 90, it was very much clearly mentioned that Polavaram irrigation project, a lifeline of Andhra Pradesh, is to be given, is to be completed, and it is a national project, ma'am. So there is no such special thing that has been done in this, ma'am. And coming to the industrial development infrastructure grant that has been given to us, ma'am, it is very much mentioned in the AP Reorganization Act, Section 94 of 1, ma'am. ఏపీలో ఆయిల్ రిఫైనరీ, స్టీల్ ప్లాంట్, పోర్టు ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు మచిలీపట్నంలో చమురు శుద్ధి కర్మాగారం, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్ర బ్యాంక్ తొలి శాఖను మచిలీపట్నంలో ఏర్పాటు చేసినందుకు గుర్తుగా ఈ పట్టణంలో మ్యూజియం, గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. లోక్సభలో సోమవారం బడ్జెట్పై జరిగిన చర్చలో జనసేన తరపున మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడారు. ఏపీలో ఆయిల్ రిఫైనరీ, స్టీల్ ప్లాంట్, పోర్టు ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు మచిలీపట్నంలో చమురు శుద్ధి కర్మాగారం, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీకి ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో చేసిన కేటాయింపులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధమైన సహకారం అందించాలని కోరారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్ర బ్యాంకు తొలి శాఖను మచిలీపట్నంలో ఏర్పాటు చేసినందుకు గుర్తుగా ఈ పట్టణంలో మ్యూజియం, గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇప్పటికే ఇందుకోసం 2 ఎకరాల భూమిని కేటాయించినందున ఈ స్మారక నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని బాలశౌరి కోరారు. Bold economic reforms like Make in India initiative, GST, labor reforms, etc. to social reforms like Beti Bachao, Beti Padhao, Pradhan Mantri Jan Yojana, Ujjwala Yojana, etc. Sir, I am only mentioning few here, but there are so many. Honorable Modi ji has left a long-lasting impact on our nation. Under his leadership, in last 10 years, we have achieved the remarkable growth. We are the fastest growing economy. We are the 5th largest economy, and we will definitely be 3rd largest economy in course of next few years. Sir, his policies are not only helping us grow domestically, but also on the world map. Sir, this present budget reflects the future vision of Modi ji. Initiation and economic policies taken in this budget
దేశ రాజధానిలోని రావుస్ కోచింగ్ సెంటర్ మౌలిక సదుపాయాల లేమిపై మాత్రమే కాదని దేశవ్యాప్తంగా నారాయణ, చైతన్య వంటి కోచింగ్ సెంటర్లపైన చర్చ జరగాల్సి ఉందని రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఏపీలో నారాయణ, చైతన్య వంటి కోచింగ్ సెంటర్లలో కూడా నాణ్యత, మౌలిక వసతులు ఉండవని, ఇవి వెలుగులోకి రావటం లేదని తెలిపారు. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యం కారణంగా 3 మృతి చెందిన ఘటనపై సోమవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. వేలాది మంది సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ కోసం ఢిల్లీకి వస్తున్నారని, చనిపోవడానికి కాదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయని అన్నారు. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్య అందిస్తే కోచింగ్ సెంటర్ల అవసరం ఉండదని తెలిపారు. లేదంటే నాణ్యత, మౌలిక వసతుల పర్యవేక్షణకు ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. తాజా ఘటనకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం రెండూ బాధ్యత వహించాలని అన్నారు. పార్కింగ్కు వినియోగించాల్సిన బేస్మెంట్లో లైబ్రరీ తరగతులకు ఎలా అనుమతించారో పరిశీలించి అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. We need to, at this point of time, we will have to emphasize and we'll have to recognize the need to improve the educational standards in colleges, schools and in universities and ban. I totally agree with Tambidurai ji that these coaching centers are totally, existence of these coaching centers are totally unwarranted and they are to be banned, and by improving the educational standards in schools and colleges, sir. And further, the present situation of these coaching centers, whether it is Rao Institute here in Delhi or Narayana Institute in Andhra Pradesh or Chaitanya Institute in Andhra Pradesh or any other coaching centers, they are not maintaining the standards. There is no infrastructure. The infrastructure is collapsed everywhere. ఆటోమొబైల్ వాహనాల తయారీలో పేరొందిన సుజుకి సంస్థ ద్విచక్ర వాహనాల విభాగంలో యాక్సిస్, అవినీస్, బుర్మాన్ స్కూటర్లను ఆకర్షణీయమైన రంగుల్లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త రంగులతో రూపొందించిన వాహనాలను విజయవాడలోని పద్మజ సుజుకి షోరూంలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వై ఐశ్వర్యారెడ్డి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సుజుకి సంస్థ ద్విచక్ర వాహనాలు రూపొందిస్తుందని చెప్పారు. పద్మజ సుజుకి షోరూం మేనేజర్ అనురాధ మాట్లాడుతూ పద్మజ సుజుకి షోరూంలో సుజుకి స్కూటర్ మోడల్స్ లో ఫెస్టివ్ కలర్స్ తీసుకురావడం జరిగిందన్నారు. ఆషాఢ మాసంలో ఆఫర్లున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సరికొత్త రంగుల్లో అందుబాటులోకి వచ్చిన వాహనాలకు కూడా ఆఫర్లు ఉన్నాయని, శ్రావణ మాసంలో మరిన్ని ఆఫర్లతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. L&T ఫైనాన్స్ ద్వారా వాహనాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు బోట్ స్మార్ట్ వాచ్లను బహుమతిగా ఇచ్చామని తెలిపారు. This is such a wonderful event. చాలా పెద్దగా లాంచ్ చేస్తున్నారు ఈ కలర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్. ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ అటెండెడ్ దిస్ ఈవెంట్ అండ్ ద రిలేషన్ బిట్వీన్ సుజుకి మోటార్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఉందండి. ఐ హోప్ దిస్ కంటిన్యూస్ ఫర్ ఏ వెరీ లాంగ్. ఆర్టీఓ ఐశ్వర్య గారు వచ్చి వెహికల్స్ని లాంచ్ చేశారు. చాలా వండర్ఫుల్ కలర్స్. ఆషాఢ మాసంలో ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ని కస్టమర్స్ అందరూ వినియోగించుకుంటున్నారు. అలాగే ఈ లేటెస్ట్ కలర్స్ కూడా శ్రావణ మాసంలో మరిన్ని ఆఫర్స్తో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే ఈరోజు వచ్చిన కస్టమర్స్కి L&T ఫైనాన్స్ ద్వారా వెహికల్ కొనుగోలు చేసిన కస్టమర్లకి బోట్ స్మార్ట్ వాచ్ని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అది 7,000 రూపాయల వాల్యూ ఉంది. సో ఈ విలువ గల వాచ్ని L&T సంస్థ ప్రతినిధుల ద్వారా మనం అందజేయడం జరిగింది కస్టమర్లకి. మరిన్ని ఎక్సైటెడ్ ఆఫర్స్ శ్రావణ మాసంలో రాబోతున్నాయి.